ప్రేరేపిస్తున్నారా? ఎవరు ప్రేరేపిస్తున్నారు మరి? ఎందుకంటే ఈయన మాట్లాడి 24 గంటలు అయిపోతే ప్రభుత్వం కనీసం చర్య తీసుకోలే. మీ మీద ఒక ట్వీట్ పెడితే రాత్రికి రాత్రి చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయి జైల్లో పెడుతున్నారే. మీ మీద ఒక ఫేస్బుక్లో కమెంట్ పెడితే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక బృందాలను పెట్టి వెతికి మరి అరెస్ట్ చేస్తున్నారే. ఒక ఎమ్మెల్సీని, ఒక ఆడబిడ్డని, ఇదేనా మీరు తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే రక్షణ? అందుకే క్రైమ్ పెరిగిపోతున్నది. ముఖ్యమంత్రి గారు ఇంత అలుసుగా ఉంటున్నారు మహిళలను ఏమన్నా కూడా. కాబట్టి ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏందండి? ఓ పదవిలో ఉన్న ఎమ్మెల్సీకే ఇటువంటి గతి ఉంటే ఈ రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి ఏంటి చెప్పండి? ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి. ఆయన తీన్మార్ మల్లన్నకి ఏం సంబంధం అండి? ఆయనని ఏమన్నా నేను అసలు ఎప్పుడూ ఏమనలేదు. నేను ఇన్ని 1.5 years నుండి బీసీల కోసం కూడా ఒక్క సెకండ్ కూడా నేను ఆయన గురించి మాట్లాడలేదు. ఆయన ఎందుకు నా గురించి మాట్లాడాలి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ముఖ్యమంత్రి గారు మాత్రం చూసి చూడనట్టుగా ఈ వ్యవహారంలో ఊరుకుంటే తెలంగాణ ఆడబిడ్డలందరం కూడా ఇది మాకు అవమానంగానే భావిస్తాం. కానీ నేను ఇంకా బలంగా సమస్యల మీద కొట్లాడుతూనే ఉంటా. వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు. మిమ్మల్ని మాత్రం నేను ఇవాళ కోరేది ఒకటే, ఆడబిడ్డల్ని గౌరవించడం నేర్చుకోండి. ఇలా బోనాలు, మాంకాలమ్మ బోనాలు, పొద్దున్న లేచి నేను బోనాలకు పోయేది ఉండే, అది బంద్ పెట్టుకొని ఇదే దుకాణం నడుస్తుంది పొద్దునుంచి. ఎందుకు ఇవన్నీ? నేను ఒకటేనండి, ప్రజా సమస్యలు ఎవరన్నా మాట్లాడవచ్చు, ఎవరన్నా ప్రజా సమస్యలు మాట్లాడవచ్చు. తెలంగాణ జాగృతి అనేక ఉద్యమాలు చేసింది, అందులో బీసీ ఉద్యమం ఒకటి. మా సంస్థకున్న నిబద్ధత ఏంటంటే మేము ఏదైనా అంశం ఎత్తుకుంటే అది సాల్వ్ అయ్యేదాకా దించం. మహిళా బిల్లు ఎత్తుకున్నా దించలేదు, ఏ అంశమైనా సాల్వ్ అయ్యేదాకా దించం. అంబేద్కర్ విగ్రహం అయినా కానీ ఏదైనా కూడా ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించం. బీసీ ఉద్యమం కూడా అంతే, ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించే ప్రసక్తే లేదు. అటువంటి కమిట్మెంట్, అటువంటి నిబద్ధత ఉన్న సంస్థ కాబట్టి మా మీద రాళ్ళు పడతాయి, కరెక్టే. కాకపోతే ఈయన వ్యక్తిగతంగా ఎందుకు అనాలే నన్ను అని దానికి తెలంగాణ పడికట్టాను కవరింగ్ ఇచ్చుకుంటే, చూస్తూ ఊరుకుంటే, చూస్తూ వదిలేస్తే ఈ జాడ్యం పెరిగిపోతమైనటువంటి గౌరవం ఉంటుంది. మొత్తం దేశంలో ఒక రకమైనటువంటి సంస్కృతి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి బీసీ బిడ్డల ఇళ్లలో మరీ ముఖ్యంగా ఆడబిడ్డలకు కాళ్ళు మొక్కి ఏదన్నా శుభకార్యం ఉంటే తండ్రులు, అన్నదమ్ములు బయటకు వెళ్ళేటటువంటి సంస్కృతి ఉంటుంది. బోనం ఎత్తుకున్నటువంటి ఆడబిడ్డను ఆల్మోస్ట్ అమ్మవారిని చూసినట్టు చూసేటటువంటి ఒక పవిత్రమైన సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో, భారతదేశం మొత్తంలో మహిళలు రాజకీయంలో ముందడుగేస్తూ సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. మహిళలు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారిని చాలా పరుషమైనటువంటి పదజాలంతో ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు విమర్శ చేస్తే మరి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా రాకుండా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. నా ఒక్కదాన్ని ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారు, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు. అసలు మేము ఆడబిడ్డలు అట్లాంటి మాటలు కనీసం మా నోటితో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. సిగ్గు అనిపిస్తుంది, నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకు రావద్దా? ఆడపిల్లలు బయటికి రావద్దా? రాజకీయాల్లో ఉండొద్దా? చెయ్యొద్దా రాజకీయం? ఏం మాటలు ఇవి? అంశం మీద మాట్లాడాలనుకుంటే, ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి. దాదాపు 1.5 years నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం. నేను ఏ ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు, నేను. అసలు ఆయన నన్ను ఎందుకు అన్నాడో కూడా నాకు తెలియదు, నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు. సరే, ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించిండ్రో ఎందుకు అన్నారో నాకు తెలియదు. తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుందంటే కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు, తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించరు. మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? ఏంది ఇది? ఏం వైఖరి ఇది? ఏం వైపరీత్యం ఇది? ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు? అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం గిట్లనే ఉంటుంది, గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము. ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి. అరే, తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది, అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం, ఇంకా బలంగా పోరాటం చేస్తాం. ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ?
ఎందుకోసం? ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా?